బైక్ మళ్ళీ తీసుకుంటాను సార్, మాట్లాడిస్తాను సపరేట్. నా పేరు డాక్టర్ కెఎస్ అబ్దుల్ రజాక్ గఫూర్. నేషనల్ జాతీయ బహుళాద సంక్షేమ సంఘం చైర్మన్ నేను. ఈరోజు ఆడిట్ యొక్క పరిస్థితిని చూసి చాలా ఆవేదన చెందుతున్నాను. ఆడిట్ యొక్క 2025 నుంచి వాళ్ళకు ఎఫ్సిఆర్ అనే అకౌంట్ను పునరుద్ధరించకపోవడం అనేది చాలా బాధాకరమైనది. అనేక విధంగా సోషల్ యాక్టివిటీస్లో చూస్తున్నాం. అదేవిధంగా రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు ఆడిట్ వాళ్ళకి. బట్ వీళ్ళు ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి వాళ్ళని ఎందుకు ఆడిట్ని ఆదలేకపోతున్నారు. కాబట్టి ఇది చూస్తూ ఉంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆడిట్ని మూతవేసే విధంగా తయారవుతుంది. ఇది చాలా కష్టతరమైన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో పేద విద్యార్థులు, పేద కుటుంబాలు ఎన్నో ఆడిట్పై ఆధారపడి ఈరోజు జీవనం చేస్తున్నారు. వాళ్ళకి పేదలకు ఆధారుగా ఆడిట్ అనేది ఒక సంస్థ నిర్మించడం అనంతపురం జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత చేకూర్చినది. ఇది ఫెర్రర్ గారు స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన కుమారుడు మాథ్యూ ఫెర్రర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఈ హాస్పిటళ్ళు, ఈ గృహ నిర్మాణాలు, పేద విద్యార్థులకి విద్య, అందులో పేద విద్యార్థులను ఆనుమూత్యములుగా తయారు చేసి క్రికెట్ లాంటి ఆటల్లో వాళ్ళను తీసుకొని వచ్చి ఈరోజు స్టేట్లోనూ ఇంటర్నేషనల్లోనూ వాళ్ళని పరిచయం చేసినటువంటి ఫెర్రర్ కుమారుడైన మాథ్యూ ఫెర్రర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా ఇటువంటి సమస్య ఈరోజు మూసివేసే విధంగా చేస్తున్నటువంటి ఈ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లకు మేము విన్నవించడమేమనగా వాళ్ళని ఎఫ్సిఆర్ను పునరుద్ధరించి పేద ప్రతిభాలను వివిధన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. ఓకే సార్. ఆడిట్ని బచాओ, ఆడిట్ని బచాओ, ఆడిట్ని కాపాడండి. పేదవర్గాన్ని ఆడిట్పై సేవ్ చేయాల్సిన బాధ్యత మన అందరిది. ఓకే సార్. నా పేరు అంజలి. మాది ఉరవకొండ పక్కన గ్రామం లత్తవరం తాండా. మాకు చిన్నప్పటి నుంచి ఆర్డిటి సంస్థ చాలా హెల్ప్ చేసింది చదువుకోవడానికి. అలాగే స్పోర్ట్స్ కానీ దాంట్లో అన్నీ హెల్ప్ చేస్తుంది. ఇలా మాకు అమౌంట్ కూడా వేస్ట్ ఉంటుంది కాలేజ్ ఫీజు సగం కట్టుకోవడానికి. ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఆడిటిని కాపాడండి, ఈ సమస్య నుంచి పరిష్కారం తీసుకోవాలి. అందరికీ నమస్కారము. నా పేరు అక్కిం నరసింహులు. నేను కొత్తలపల్లిలో ఉంటాను. ఆర్డిటి హాస్పిటల్ నందు నేను పనిచేస్తూ ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి నాకు ఆర్డిటి సంస్థ వాళ్ళు చాలా వరకు నాకు హెల్ప్ చేశారు. ఒక చదువు పరంగా కానీ, ఇంట్లో ఆర్థిక పరంగా కానీ చాలా వరకు హెల్ప్ చేశారు. నేను ఇప్పుడు ఈ గఫూర్ హాస్పిటల్లో డిఎంఐటి కోర్స్ చేస్తున్నాను. నాకు ఆర్డిటి సంస్థ వాళ్ళే నాకు అమౌంట్ పే చేసి నన్ను ఇప్పుడు చదివిస్తున్నారు. అందువల్ల ఆర్డిటి హాస్పిటల్ చాలా ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉండడం మాకు చాలా ఎంతో బాధగా ఉంది. అలాంటి ఆర్డిటి సంస్థను గవర్నమెంట్ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని కోరుచున్నాము.